ఫ్రెండ్స్, ఈరోజు మనం ద గుడ్ డైనోసార్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. మనకి సీన్ స్టార్టింగ్లోనే ఒక ఫ్యామిలీ డైనోసార్ని చూపిస్తారు. అవి పొలం దున్నుతూ విత్తనాలు వేస్తూ వాటి ఫుడ్ని అవే పండించుకుంటూ ఉంటాయి. ఎందుకంటే అవి వెజిటేరియన్స్ కాబట్టి, అందుకే వాటిని ద గుడ్ డైనోసార్ అంటారు. ఒకరోజు ద వైఫ్ డైనోసార్ హస్బెండ్ డైనోసార్ని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ గుడ్లు పొదగడానికి సిద్ధంగా ఉంటాయి. రెండు చిన్నవి గాను, ఒకటి చాలా పెద్దగాను ఉంటుంది. ముందు రెండిట్లో నుంచి రెండు డైనోసార్స్ అయితే బయటికి వస్తాయి. అవి చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇంకా మూడోది పొదుగుతుంది. పెద్ద డైనోసార్ ఉంటుందని ఆశపడతారు, కానీ దాంట్లోంచి చాలా చిన్న సైజులో ఉన్న డైనోసార్ అయితే బయటకు వస్తుంది. అది చిన్నగా ఉండడంతో షెల్ నుంచి బయటికి రావడానికి కాస్త ఇబ్బంది పడుతుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ దాన్ని హెల్ప్ చేస్తారు. ఇక డైనోసార్ ఫ్యామిలీ అంతా బయటికి వెళ్తుంది. కష్టపడి పండించిన పొలం బాగా పండుతుందని గమనిస్తారు. ఇంకా ఇది చాలా క్యూట్ అండ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ లాగా అవుతుంది. కొన్ని రోజుల తర్వాతకి ఆ డైనోసార్స్ పెద్దగా అవుతాయి. నా రెండు డైనోసార్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, కానీ ఆడలో మాత్రం చేయలేకపోతారు. ఇంకా చిన్న చిన్న వాటికే భయపడుతూ ఉంటాడు. ఒకరోజు ఫాదర్ డైనోసార్ వాళ్ళ అందరినీ ఒక దగ్గరికి పిలుస్తారు. ఇదే మన స్టోర్ రూమ్, ఇందులోనే మనం వర్షాకాలం కోసం ఫుడ్ని దాచిపెట్టాలి అని చెప్తాడు. అని కొన్ని కార్న్స్ అయితే వేస్తాడు. ఇంకా తన ఖాళీ అచ్చుని ఆ స్టోర్ రూమ్ మీద పెడతాడు. పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యి మేము కూడా పెడతామని ముందుకు వస్తారు, ఎక్సెప్ట్ ఆర్లో. ఈ మూవీకి హీరో ఇంకా అందరికంటే చిన్న డైనోసార్ కూడా. ఇంకా వాళ్ళ ఫాదర్ డైనోసార్ ఇలా అంటారు, ఎవరైతే గుర్తింపు తెచ్చుకునే పని చేస్తారో వాళ్ళే ఇక్కడ ఫుట్ ప్రింట్ వేయాలని. ఇంకా వాళ్ళ ముగ్గురికి 3 పనులు అప్పగిస్తారు. రెండు డైనోసార్స్ పని చేయడానికి ఒప్పుకుంటారు, కానీ ఆర్లో మాత్రం అటు ఇటు భయంతో పరుగెడుతూ ఉంటారు. కానీ పెద్ద చెట్లు తీసి విసిరేస్తుంటారు. రెండో డైనోసార్ పొలం దున్నుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫ్రూట్ ప్రింట్స్ని స్టోర్ రూమ్ మీద పెడతారు. ఆర్లో దాన్ని చూసి చాలా భయపడతాడు, ఇంకా బాధపడుతూ ఉంటాడు. చెప్పిన పని చేయలేక కాబట్టి తనని వాళ్ళ డాడీ ఫుట్ ప్రింట్ పెట్టడానికి ఒప్పుకోడు. ఒకరోజు వాళ్ళ అన్న ఆర్లోని ఆట పట్టిస్తూ ఉంటాడు. నన్ను చంపేశాయి, ఇక నేను బ్రతకనేమో ఆర్లో అని చెప్తూ ఉంటాడు. ఇంకా తనని ఆట పట్టిస్తూనే ఉంటాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చి, నువ్వు మీ తమ్ముడితో ఇలా ప్రవర్తించకూడదు అని వాళ్ళ అమ్మ అంటుంది. అలా తప్పు అని కూడా అంటుంది. ఇలా అంటాడు, నేను ఏదో ఒక రోజు గుర్తింపు తెచ్చుకునే పని చేసి మీ అందరికీ చూపిస్తాను, అప్పుడు స్టోర్ రూమ్ మీద నా ఖాళీ అచ్చు కూడా వేస్తాను అని చెప్తాడు. ఆ రాత్రి వాళ్ళ డాడీ ఆర్లోని పిలుస్తారు, నాతోటి రా అని. అలా ఒక వస్తున్న మెనుగురు పురుగుల్ని చూసి ఆర్లో చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా కాసేపు దాకా ఆడుకుంటూ ఉంటాడు. ఇలా ఎందుకు తీసుకొస్తాడంటే ఆర్లోకున్న భయం పోగొట్టడానికి ఇక్కడికి తీసుకొస్తాడు. ఆ తర్వాత సీన్లో వాళ్ళ ఫుడ్ని ఎవరో తినడు వాళ్ళ ఫాదర్ డైనోసార్ గమనిస్తాడు. ఇంకా ఆర్లోకి ఇలా అంటారు, మనం ఫుడ్ని ఎవరో తింటున్నారు, మనం ఇక్కడే ఉండి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని ఫాదర్ ఇంకా ఆర్లో డైనోసార్ కలిసి ఒక ట్రాప్ని తయారు చేస్తారు. ఆర్లో ఆ ఫుడ్ని తినేది ఎవరు అని ఇక్కడే ఫాదర్ డైనోసార్ అంటారు. సరే అని వాళ్ళ చెప్పినందువల్ల ఆర్లో కాపలా కాస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళలో ఎవరో పడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆర్లో భయంగానే దగ్గరికి వెళ్తాడు. దాంట్లో ఒక వింత చిన్న జంతువు ఆ వలలో పడతాడు. ఇంకా ఆ జంతువు పారిపోతుంది. ఇది చూసి వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చి ఆర్లోని తన వెంట రమ్మని అంటాడు. అప్పుడే వర్షం మొదలైడు ఆర్లో గమనిస్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ ఒక చెరువు కాడికైతే తీసుకెళ్తాడు తన భయాన్ని పోగొట్టడానికి. ఇంకా బాగా వర్షం కురుస్తుంది. ఆర్లో భయంగానే వెళ్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఆర్లో అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆర్లో పడిపోవడం చూసి నువ్వు ధైర్యవంతుడివి అవ్వాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్ద వరద రావడం వీళ్ళు గమనిస్తూ ఉంటారు.
లోని ఎలాగైనా కాపాడాలని ఆర్లో నువ్వు త్వరగా వెళ్ళిపో నేను వస్తానని చెప్పిన డైనోసార్ ఆర్లోని కొండపైకి తోసేస్తాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ డైనోసార్ కూడా చాలా ట్రై చేస్తాడు పైకి రావడానికి. కానీ వరద కారణం వల్ల వాళ్ళ ఫాదర్ డైనోసార్ అయితే అక్కడే చనిపోతాడు. ఆర్లో బాధపడుతూ ఇంటికి కూడా వెళ్ళకూడదని డిసైడ్ అవుతాడు. కానీ సీన్ ఆర్లో వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తాడు. ఆర్లో చాలా కష్టపడి పని చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లాడు మళ్ళీ కనబడతాడు. వాళ్ళ నాన్న చెప్పిన విషయాలు గుర్తుకొచ్చి ఆ పిల్లాడిని ఎలాగైనా చంపేద్దామని అనుకుంటాడు. కానీ అనుకోకుండా వాళ్ళు ఒక నది ప్రవాహంలో పడిపోతారు. అలా కొట్టుకుంటూ వేరే ప్లేస్కి వెళ్తారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక నది ఒడ్డున పడి ఉండడం గమనిస్తాడు. అప్పుడే కొండ మీదికి చూస్తాడు. ఆ అడవి పిల్లాడు మళ్ళీ కనబడడం పిల్లాడి కోసం ఆర్లో మళ్ళీ వెళ్తాడు. అప్పుడే తను గమనిస్తాడు తను వాళ్ళ ఇంటి నుంచి చాలా దూరం వచ్చేసానని. అప్పుడే ఆర్లోకి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. అక్కడే కొన్ని చెర్రీ పళ్ళు అతను తొక్కడం గమనిస్తాడు. ఎదురుగానే ఒక చెర్రీ చెట్టు ఉంటుంది. దాన్ని పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. ఎంతకీ అది రావడంతో చాలా గట్టిగా ట్రై చేస్తాడు. కింద పడిపోయి తన కాలు ఒక రాయి కింద ఇక చేసేదేమీ లేక అక్కడే పడుకుంటాడు ఆల్లో. పొద్దున లేచి చూస్తే తన కాలు రాయి కింద ఫ్రీగా మూవ్ అవ్వడం గమనిస్తాడు. ఇదెలా జరిగింది అని చూస్తే ఆ మట్టి తోడిన చుట్టూ చిన్న కాలి గుర్తులు ఉంటాయి. అది ఆ పిల్లాడే అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఆర్లో తనకి ఒక ఇల్లు వెతుక్కుందామని అనుకుంటాడు. ఇంకా కొన్ని కర్రలతోటి ఒక షెల్టర్ అయితే ఏర్పాటు చేస్తారు. అప్పుడే తన దగ్గరికి వచ్చి పిల్లాడిని చూసి భయపడతాడు. అప్పుడే ఆ పిల్లాడు ఆకలితో ఉండడు గమనించి ఒక తొండ తీసుకొచ్చి ఇస్తాడు. కానీ ఆర్లో వెజిటేరియన్ కాబట్టి ఆ పిల్లాడు తెచ్చిన ఏ ఫుడ్ అయితే తినడు. లోకి అలాంటి అన్ని భయం వచ్చి వేస్తాడు. అప్పుడు ఆ డైనోసార్ తింటుంది. పిల్లాడు ఆర్లోకి ఒక చెర్రీ పళ్ళ కోసం ఆర్లో ఇంకా పిల్లాడు బయలుదేరుతాడు. అలా వాళ్ళకి ఆ చెర్రీ పళ్ళు కనబడగానే ఆర్లో ఆపుకోలేక వెళ్తూ ఉంటాడు. కానీ ఆ అడవి పిల్లాడు ఆపుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ చెట్టు మీద ఒక పెద్ద పాము ఉంది. ఆర్లో తింటుంటే ఆ పాము తన మీద పడుతుంది. ఇక ఆ పాముతో ఫైటింగ్ చేసి అలా చాలాసేపటి దాకా ఫైటింగ్ చేసి ఆ పాముని తరిమి కొడతాడు. తర్వాతకి వాళ్ళ ఇద్దరు ఒక ప్లేస్కి చేరుకుంటాడు. అక్కడ ఒక వింత డైనోసార్ వాళ్ళకి నీతో ఉన్న ఈ పిల్లాడు ఎవరు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతుంది. అప్పుడు ఆర్లో నాకు ఈ పిల్లాడి గురించి ఏమీ తెలియదు, వీడు నాతో తిరుగుతున్నాడు అని చెప్తాడు. అయితే ఈ పిల్లాడికి ఒక పేరు పెట్టమని అంటాడు. అయితే ఈ పిల్లాడికి స్పార్క్ అని పేరు పెడితే పిల్లాడు పలుకుతాడు. అప్పటి నుంచి వాడిని స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు వాన కోసం ఎతుకుతూ ఉంటే అప్పుడే ఒక గ్రీన్ గ్యాస్ని గమనిస్తాడు. వాళ్ళ డాడీ ఒకరోజు పురుగులతో ఆడడం ఆర్లోకి గుర్తొచ్చి ఆడుతూ ఉంటాడు. ఇంకా అది స్పాట్కి చూపిస్తూ ఉంటాడు. డాడీని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే స్పాట్ అతని దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడే పిల్లాడికి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలని 5 కర్ర ముక్కల్ని నిలబెడతారు. ఇంకా వాళ్ళని పరిచయం చేస్తాడు. ఇది మా ఫ్యామిలీ అని చెప్తాడు. మా ఫాదర్ చనిపోయారని కూడా చెప్తాడు. అప్పుడు ఆర్లో 2 కర్రల్ని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని కూడా క్రియేట్ చేస్తాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయినట్టు చూపిస్తాడు. బాధపడకు, నాకు కూడా ఫ్యామిలీ లేదు అని చెప్తాడు. అప్పుడే వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అవుతారు. వాళ్ళు అక్కడే పడుకుంటారు. ఇంకా ఆర్లో ఇంకా స్పాట్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ తుఫాను వస్తుంది. ఇంకా వాళ్ళ డాడీకి ఆర్లోకి జరిగిన సంఘటన గుర్తొచ్చి ఆర్లో చాలా భయపడుతూ ఉంటారు. ఇప్పటికీ ఆ తుఫాన్ అయితే ఆగిపోతుంది. కానీ ఆర్లో దారి మర్చిపోతాడు. బాధతో దారి మర్చిపోయామని ఉంటూ ఉంటాడు. అప్పుడే ఎగురుతున్న కొన్ని డైనోసార్ని చూస్తాడు. వాటిని పిలిచి మీకేమన్నా ఎక్కడుందో తెలుసా అని అడుగుతాడు. వాటికవి మాకెక్కడుందో తెలియదు
నువ్వేమైనా చిన్న పిల్లాడిని చూసావా అని అడుగుతాడు. ఫస్ట్ ఆర్లో చెప్పడానికి భయపడతాడు. అప్పుడే ఆ పక్షులు ఒక ఫాక్స్ని తీసి గుటుక్కని మింగేస్తారు. దానికి ఇలా అంటారు, స్పాట్ త్వరగా పారిపో అని. దానితో వాళ్ళకి స్పాట్ ఉన్న దారి కనబడి స్పాట్ వెంట పడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరూ కష్టపడి తప్పించుకుంటారు. కానీ అవి వెనక వస్తూనే ఉంటాయి. ఒక 2 జెయింట్ డైనోసార్స్ ఆ పక్షి డైనోసార్స్ని తరిమి కొడతారు. కానీ ఆర్లో భయస్థుడు కాబట్టి వాటి దగ్గరికి కూడా వెళ్ళాలనుకోడు. అప్పుడే అందులోంచి జెయింట్ డైనోసార్ వచ్చి, ఇప్పుడుకు మేము వెజిటేరియన్స్, మేము మిమ్మల్ని ఏమీ చేయము అని చెప్తుంది. లో ఇలా అంటారు, మీకు నది ప్రవాహం ఉన్న దారి తెలుసా, అది ఎక్కడుంటుందో తెలుసా అని అంటుంది. అప్పుడు దేని డైనోసార్, అది మాకు ఎక్కడుంటుందో తెలుసు, కానీ నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాల్సి ఉంటుంది. మా ఆవుల్లో ఎవరో దొంగలు మా ఆవులందరినీ తీసుకెళ్లారు. నువ్వు ఎట్లయినా ఆ దొంగల్ని మాకు పట్టివ్వు అని చెప్తుంది. నువ్వేం చేస్తావంటే ఆ మధ్యలో కనబడుతున్న ఆ బండ మీదికి వెళ్ళి నువ్వు గట్టిగా అరవాలి. అప్పుడే ఆ దొంగలు బయటపడతారు అని చెప్తుంది. ఆర్లో ముందు కాస్త భయపడిన జెయింట్ డైనోసార్ తోసేయడంతో ఆ బండ మీదకి వెళ్దామని డిసైడ్ అవుతాడు. ఇంకా సరే ఇలా అంటాడు, ఈ ఆవులే మనకి నది ప్రవాహానికి దారి చూపుతుంది, ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ఆర్లో భయంగానే దానికి ఒప్పుకొని ఆ బండ మీదికి వెళ్ళి అరవడం స్టార్ట్ చేస్తాడు. కానీ తన గొంతులోంచి వాయిస్ రాదు. అప్పుడే స్పాట్ తన కాలుని గట్టిగా కొరుకుతాడు. దానితోటి గట్టిగా వర్రుతాడు. అప్పుడే ఆ దొంగలు బయటికి వస్తారు. ఆ దొంగలు ఎవరో కాదు, ఒక బక్క చిక్కిన డైనోసార్స్. అవి ఆర్లో చుట్టుముట్టి ఆర్లోని తిందామని ట్రై చేస్తాయి. అప్పుడే ఆ జెయింట్ డైనోసార్ వచ్చి వాటితో చేస్తూ ఉంటాయి. ఈ ఫైటింగ్ చాలాసేపు అయ్యాక అవి పారిపోతాయి. అప్పుడే ఆర్లో వాటితో కలిసి గట్టిగా వర్రి ఆవుల గుంపుతో కలిసి వెళ్తాడు. ఇక సాయంత్రం అయిపోతుంది. వాళ్ళు అక్కడే ఉంటాడు. డైనోసార్ ఇలా అంటాడు, నాకు చాలా బలం ఉంది అని. అప్పుడు ఆర్లో, అవును, మా నాన్నకు కూడా చాలా బలం ఉంటుంది, ఇంకా ఆయనకి భయం కూడా ఉండదు అని చెప్తుంది. అప్పుడు ఇంకో డైనోసార్ ఇలా అంటాడు, భయం అనేది అందరికీ ఉంటుంది, భయాన్ని ఎదిరించి ముందుకు వెళ్తేనే ధైర్యం వస్తుంది. కష్టాన్ని దాటి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళకి ఉంటుంది, ఇంకా వాళ్ళకంటే బలవంతుడు ఎవరూ ఉండరు అని ఆర్లతో చెప్తూ ఉంటారు. నీకు ఇచ్చిన మాట ప్రకారం రేపు నిన్ను మీ ఇంటికాడ వదిలేస్తామని చెప్తారు. అవుతుంది. అందరూ ఆ ఆవులతో పాటు నడవడం స్టార్ట్ చేస్తారు. కాసేపటికి ఒక కొండ మీదకి ఆర్లో ఇంకా స్పాట్ వెళ్తారు. అక్కడ 3 కొండలు అవపడతాయి. ఆ కొండల కాడే వాళ్ళ ఇల్లు ఉంది అని చూస్తాడు. ఆ సూర్యోదయం ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు చెప్తారు, మేము ఇక్కడ దాకే వస్తాము, ఇక్కడ నుంచి మీ నది ప్రవాహం ఉంటుంది, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఆవులతో వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఆర్లో చాలా హ్యాపీగా ఉరుకుతూ అరుస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక వింత మనిషి అయితే అవపడతాడు. కానీ దాని దగ్గరికి ఆర్లో స్పార్క్ని వెళ్ళనీయకుండా దాన్ని మీద కూర్చోబెట్టుకొని వేరే కాడికి వెళ్తాడు. అప్పుడే అక్కడ మళ్ళీ ఆ పక్షి డైనోసార్స్ వచ్చేసి ఈ స్పార్క్ని తీసుకెళ్దామని అనుకుంటాడు. ఆర్లో చాలా గట్టిగా ట్రై చేస్తాడు, కానీ అతను కొమ్మలలో చిక్కుకపోతాడు. అప్పుడే స్పార్క్ని తీసుకెళ్తాడు. వాళ్ళ డాడీ తన కల్లోకి వచ్చి, నువ్వు ధైర్యం తెచ్చుకో ఆర్లో అని చెప్తాడు. ఎలాగోలా ఆర్లో బయటపడి ఆ స్పాట్ దగ్గరికి వెళ్తాడు. అంతలోపలే స్పాట్ అందరినీ చూసి గట్టిగా అరుస్తాడు. ఇంకా వాటి దగ్గరికి వెళ్ళి వాటి రెక్కలు చింపి నీళ్ళల్లో విసిరేస్తాడు. ఆ రోజు వచ్చిన ఫ్లడ్స్ మళ్ళీ వచ్చడం చాలా ధైర్యంతో స్పాట్ని గట్టిగా పట్టుకొని ఆ నది ప్రవాహంతో బయటపడతాడు. కానీ స్పాట్కి చాలా గాయాలైతే అవుతాయి. చాలాసేపటి తర్వాతకి స్పాట్ కళ్ళు తెరుస్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ వింత మనుషులు అవపడతారు. ఈసారి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.
అది ఎవరో కాదు, స్పాట్ వాళ్ళ అమ్మ నాన్నే. వాళ్ళ ఫ్యామిలీని కలిసినందుకు స్పాట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆర్లోకి కూడా వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఇంకా స్పాట్ నాతో రావడం మంచిది కాదని అనుకుంటాడు. స్పాట్ని వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అప్పగిద్దామని అక్కడే వదిలిపెడతాడు. కానీ స్పాట్ వెళ్ళాలి అని అనుకోడు. హగ్ ఇచ్చి ఆర్క్ వాళ్ళ ఫ్యామిలీ తోటి వెళ్ళిపోతాడు. ఇక ఆర్లో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తాడు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కలుసుకుంటాడు. ఆర్లో చాలా ధైర్యవంతుడు అవ్వడంతో దానికి ఛాన్స్ దొరుకుతుంది. అలా ఇంకో ఫుట్ ప్రింట్ కూడా వేసేస్తాడు. స్టోరీ ఎండ్ అవుతుంది. ఇంకా మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.